విజ్ఞాన్ గారు 'పుష్ప' మూవీలో ఒక సాంగ్ రిలీజ్ అయ్యి ట్రెండ్ క్రియేట్ చేస్తుంది కదా! ఆ సాంగ్ వల్ల మూవీ అంచనా ఇంకే పెరిగే అవకాశం ఉందంటారా? యాక్చువల్లీ 'పుష్ప' ఎప్పుడో అంచనాల్ని దాటేసి ఎక్కడికో ఎళ్ళిపోయింది. హ్మ్. ఇక ఎన్ని రిలీజ్ అయినా భయమేస్తుంది అసలు చెప్పాలి అంటే. అంటే ఒకానొక స్టేజ్‌లో ఇది 2000,00,00,000 బొమ్మ అని కన్ఫర్మ్ అయిపోయింది. హ్మ్. అయినా సరే ఇంకా అంచనాలు పెంచి పొట్ట పగిలిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను నేను. హ్మ్. ఆ రేంజ్‌లో నిజంగా మొన్న రిలీజ్ అయిన 'పుష్ప' సాంగ్ అయితే అన్ని లాంగ్వేజెస్‌లో అసలు ఒక ఒక కొత్త రికార్డ్ సృష్టించిందని చెప్పుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ 'పుష్ప 1' గురించి మాట్లాడుకుంటే ఒక క్రోనలాజికల్ పద్ధతిలో వద్దాం సింపుల్‌గా. 1లో ఫస్ట్ 'దాక్కో మేక' సాంగ్ రిలీజ్ అయినప్పుడు హ్మ్. అందరి అటెన్షన్ అట్లా పడింది 'పుష్ప' పైన. ఇంకా తర్వాత 'శ్రీవల్లి' సాంగు, 'నా సామి' సాంగు అలా 'ఊ అంటావా మావ' పాట సాంగ్ వరకు వచ్చేసరికి అందరికీ అసలు గాల్లోనే తేలుతున్నారు అందరూ. ఇంకా కింద పడే అవకాశం లే. సినిమా రిలీజ్ అయింది పెద్ద హిట్. అండ్ ఆ తర్వాత ఇప్పుడు అంచనాలన్నీ కూడా 'పుష్ప పార్ట్ 2' పైన ఉన్నాయి. చాలామందికి కన్‌క్లూజన్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు 'ద రైజ్' అయిపోయింది. అతని రోల్ చూస్తున్నాము. తర్వాత ఏముంటదో నెక్స్ట్. అండ్ ఇకపోతే 'రూల్‌లో' చాలా ఆన్సర్స్ ఏంటంటే ఇప్పుడు అప్పటి వరకు నమ్మకంగా ఉన్న కట్టప్ప లాంటోడు వెన్నుపోటు పొడవాలి. ఇప్పుడు 'బాహుబలి' లాగా. ఇక్కడ 'కేశవ' కూడా వెన్నుపోటు పొడవాలి. అది రూల్ అంతే. ఈ 'పుష్ప ది రూల్‌లో' అదొక రూల్ అనుకో. అండ్ నెక్స్ట్ మళ్ళీ 'దాక్షాయినికి' న్యాయం జరగాలి. హ్మ్. ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని చంపాడు చంపినందుకు. కాబట్టి. 'సునీల్‌కి' న్యాయం జరగాలి. బావమరిదని కాదు 'సునీల్‌కి' 2 దెబ్బలు. ఆ సిండికేట్‌లో అక్కోవడం ప్లస్ 'దాక్షాయినికి' దగ్గర నువ్వెందుకు పనికొస్తావురా అని దాక్షాయిని అనడం. భార్య కోరికను తీర్చాలి. సిండికేట్ లాక్కున్నందుకు కూడా వాడు ఆన్సర్ చెప్పుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత హ్మ్, ఇంకెవరున్నారు మన ఆహ్, 'షెకావత్' ఫైనల్‌లో వచ్చినటువంటి ఆయన కూడా ఒక ఆన్సర్ అనేది రావాలి. బోలెడన్ని ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి ఇవ్వాల్సినవన్నీ గూడా. అండ్ ఆ అమ్మాయిల పిచ్చోడికి గూడా ఒక ఆన్సర్ ఇవ్వాలి. అతన్ని గూడా ఒక పగుంది. కొట్టి వదిలేసాడు చంపకుండా. అవును. ఈసారి ఏదోటి ఇంక ఆయనకు అంతకు మించి ఎళ్ళాలి. ఇంకా ఆయనకు గూడా పగుంది. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములని చంపేయలా. సో, అట్లా ఇన్ని ఉన్నందుకు కొత్త క్యారెక్టర్స్ గూడా వస్తున్నాయి. వీటన్నిటిని ఈ సినిమా మోస్తదా? మోయదా? అనే ఒక ఇంటెన్షన్‌లో జనాలున్నారు. అండ్ మళ్ళీ అతను అడవిలోకి పారిపోయాక అడవిలో ఎన్ని రోజులుంటాడు? మళ్ళీ జనాల్లోకి ఎప్పుడొస్తాడు? వాళ్ళందరికీ అతను చేసిన మంచేంటి? చెడేంటి? ఇవన్నీ ఉండగా మళ్ళీ పాటలు. అన్నిటిని నిలబెట్టుకుంటూ రావాలి. సో, ఖచ్చితంగా అవసరం 'పుష్పకి' పార్ట్ 3 అండ్ 4 కూడా ఉండడం ఈ కథకు అవసరం. హ్మ్. అవసరం. ఎందుకని మీరు నువ్వు భావిస్తున్నారు? క్యారెక్టర్‌ని సృష్టించావు. అతని ఎదుగుదలని చూపించావు. ఎలా ఎదిగాడని. అతను జనాల్లో ఎలా మమేకమయ్యాడో చూపించావు. తర్వాత అతని పతనం ఎలా ఉంటది? అతని కంటిన్యూయేషన్ ఎలా ఉంటది? నెక్స్ట్ ఏం జరగబోతదనేది పార్ట్‌లు రావాల్సిన అవసరం ఉంది ఈ కథకి మాత్రం. హ్మ్. సో, పార్ట్ 3, 4 ఉన్నా కూడా ఆశ్చర్యం లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇక పాటల విషయానికొస్తే ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన 'చూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉన్నాడే నా సామి.' అది చూసినప్పుడు ఏందంటే అరే! భలే ఉందే. చిన్న టీజర్ వదిలినప్పుడు అంటే గ్లింప్స్ లాగా హ్మ్. కట్ వదిలినప్పుడు. నెక్స్ట్ 'పత్తి పువ్వు లాంటి మనసున్నోడు నా సామి' అన్నట్టుగా కొంచెం లిరిక్స్ అన్నీ ఉండేసరికి అంటే 'పుష్ప' ఎంత పెద్దగా ఎదిగినా, ఎంత పవర్‌ఫుల్‌గా ఎదిగినా, ఎంత రగ్గ్‌డ్‌గా ఎదిగినా పెళ్ళాం దగ్గరకొచ్చేసరికి చాలా చిన్న పిల్లోడే. ఆమెను చాలా ప్రేమగా చూస్తాడు అనేసి అర్థమైంది ఈ సాంగ్ ద్వారా. అండ్ ఆ సాంగ్‌కి కన్క్లూజన్ గూడా ఇచ్చాడు. ఇలాంటి మొగుడుంటే ఏ పిల్లైనా మహారాణి అని జెప్పేసి. సో, అట్లా. అండ్ నెక్స్ట్ ఆహ్, ఆ డాన్స్ స్టెప్ ఏదైతే ఉందో, సింపుల్ స్టెప్స్ అది గూడా బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ అలాగే ఒకటి కాదు, 2 కాదు ఈ సినిమా గురించి ఎన్ని చెప్పినా తక్కువే ఉంటుంది. 'చంద్రబోస్' రాసినటువంటి ఆ లిరిక్స్ హ్మ్. అండ్ అలాగే ఆహ్, 'శ్రేయ ఘోషల్' పాడినటువంటి ఆ వాయిస్ అన్నీ కలగలిపి డీఎస్‌పీ మ్యూజిక్. ఇంకా అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఈ పాట గురించి. కొరియోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా కుదిరింది. చాలా సింపుల్ స్టెప్స్. యాక్చువల్లీ మీరు చూసింది జస్ట్ షూటింగ్ మేకింగ్ వీడియోనే. ఆ సాంగ్ మళ్ళీ వీడియో హ్మ్. రావాల్సిన అవును. అవసరం ఉంది. మేబీ దాన్ని థియేటర్‌లోనే చూడాలేమో. ఇక థర్డ్ సింగిల్ ఎలా ఉంటది? ఫోర్త్ సాంగ్ ఎలా ఉంటది? ఫిఫ్త్ సాంగ్ ఎలా ఉంటది? అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చూసుకుంటే పార్ట్ 1లో 'శ్రీవల్లి' అని చెప్పి ఆమె అందాన్ని పొగిడాడు. అవును. ప్రేమించే రోజుల్లో. ఇప్పుడు పెళ్ళామైన తర్వాత కూడా పెళ్ళాన్ని పొగిడే బాధ్యత ఉంది. సో, మళ్ళీ 'శ్రీవల్లి' మీద ఒక పాటొస్తది. అండ్ 'నా సామి' అని ఎలా పాడిందో ఇప్పుడు కూడా ఆమె పెళ్ళైన తర్వాత కూడా 'నా మొగుడులాగా' ఓ పాట పాడింది. అండ్ 'పుష్ప' ఎలివేషన్ సాంగ్ ఆల్రెడీ వచ్చింది.
ఇంకా ఒక ఐటెమ్ సాంగ్ రావాల్సి ఉంది. అండ్ 'శ్రీవల్లి' మీద సాంగ్ రావాల్సి ఉంది. ఇంకేదన్నా సాంగ్ ఉంటే అది కూడా వచ్చే అవకాశం ఉంది. సో, బేసికల్లీ ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి అన్ని గ్లిమ్స్‌లు, టీజర్‌లు అండ్ లాస్ట్ బర్త్‌డేకి, ఈ బర్త్‌డేకి రిలీజ్ అయిన సర్ప్రైజ్‌లు అన్నీ కూడా కలగొలిపితే అండ్ అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ హ్మ్. ఇవన్నీ చూస్తే 'పుష్ప' రాసి పెట్టుకో 'పుష్ప 2' ఈ సినిమా 2,000 కోట్లు చాలా ఈజీగా, సులువుగా, సింపుల్‌గా కన్ను మూసి తెరిచేలోపు వసూలు చేస్తది. ఆగస్ట్ 15థ్ రిలీజ్ కాబట్టి 15థ్ రోజు థర్స్‌డే ఉంది. ఫ్రైడే, సాటర్డే, సండే మళ్ళీ 16, 17, 18 వస్తున్నాయి. 16, 17, 18 అవును. ఎగ్జాక్ట్‌లీ. సో, 4 డేస్ రోజుకి 500 కోట్లు అట్లా స్మాష్ చేసుకుంటూ 2,000 కోట్లు సింపుల్‌గా పాన్ ఇండియా లెవెల్‌లో వసూలు చేస్తదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 'పుష్ప' సూపర్ డూపర్ హిట్. అండ్ బాయ్‌కాట్ 'పుష్ప' అని చెప్పేసి ఈ పనికిమాలినోళ్ళు, ఈ మెగా ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళందరూ ఏదో అంటున్నారు గానీ వాళ్ళ వల్ల హ్మ్. ఒరిగేదే లేదు. వాడు చూసినా చూడకపోయినా 'పుష్ప' సూపర్ హిట్. హ్మ్. అలా. థాంక్ యూ సార్.